వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. సీఎం చంద్రబాబు హెచ్చరిక. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ప్రభుత్వం అండగా ఉంటుంది. హోంమంత్రి వంగలపూడి అనిత హితవు. పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, వరద బాధితులకు మీ వంతుగా సహాయం అందించేవారు ముందుకు రావాలి. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు రివ్యూ చేస్తున్నాను. ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా దానికి ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా సంయమనం పాటించండి. ఒక అర్ధగంట అటో ఇటో మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నాం. ప్రజల్లో యువకులు ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఈ కష్టకాలంలో ఉన్నవారిని మనందరం ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీ శక్తి కొలది ధన రూపాన, ధాన్య రూపాన, వస్తు రూపాన సహాయం చేసి ఈ అభాగ్యులను, అన్నార్థులను ఆదుకోమని కోరుకుంటున్నాను. 2-3 రోజుల తర్వాత శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కూడా ముందుకు రండి, సహకరించండి. ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా. ఫైనాన్షియల్గా ఇస్తారా, లేకుంటే వచ్చి సేవ చేస్తారా? ఇక్కడ విజయవాడలో ఉండే, ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా, ఇది మనందరి బాధ్యత. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని, మీరు వంట చేసి తీసేపోయి ఒకసారి క్యారియర్ తీసి పెడతారా, లేకపోతే పరామర్శిస్తారా, వాళ్ళని లేకుంటే నిత్యావసర వస్తువులు ఇస్తారా, లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా? ఒక కుటుంబాన్నో ఒక 5 కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది. శ్రీ మహాంకాళి ఉజ్జాయిని జాతర పలారంపండి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన శ్రీ మహాంకాళి ఉజ్జాయిని జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అనంతరం డిస్ రాజు నిర్వహించిన పలారంపండి కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని డిస్ రాజు మిత్ర బృందం, బీఆర్ఎస్ జిల్లా మండల నాయకులు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ 55 డివిజన్లో పర్యటించిన మంత్రి సవిత ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసిన మంత్రి వరద బాధితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరిన మంత్రి సవిత మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించారు. అన్ని ఇచ్చి సదుపాయాలు పొద్దున పాలు వచ్చాయా, మెడిసిన్స్ వచ్చాయి, ఫ్రూట్స్ వచ్చాయి, టిఫిన్ వచ్చింది, వాటర్ కూడా ఇక్కడ వచ్చింది. మళ్ళీ మీకు ఏం కావాలన్నా ఇక్కడ మళ్ళీ వీళ్ళు వస్తారు, ఏఎన్ఎంస్ కూడా వస్తారు. మీకు ఏమైనా మందులు కావాలన్నా కూడా చూస్తారు కదా. వర్షాభావ స్థితిగతుల నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది అంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకలి దప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం నుంచే భవానీపురం, లలితానగర్ ప్రాంతాల్లో ముంపు ప్రాంతంలోని ప్రజలకు ఆహార పొట్లాలు, నీళ్లు పంపిణీ చేశారు. మోకాళ్ల లోతు పైన ఇంకా నీరు నిలిచి ఉండటంతో ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తే ఆ కాలనీ వాసులకు ఆహారాన్ని పంచారు. చిన్నారులు, మహిళలు ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ముందు చూపు, అనుభవంతో ప్రాణ నష్టం లేకుండా బయటపడగలిగామని అన్నారు. నీరు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించడం పైన ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. పూణే నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు, 4 హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, పడవలతో విమానాశ్రయం చేరుకున్న 120 మంది సిబ్బంది తదితరులు. ప్రకాశం బ్యారేజ్ లోని బోటు అడ్డుపడిన 69వ గేటుకు మరమ్మతులు చేసేందుకు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడుతో కలిసి మంత్రి నిమ్మల పరిశీలించారు. గేటి పనులకు సంబంధించి ఆయనతో చర్చించారు. ప్రకాశం బ్యారేజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదని, త్వరలోనే దెబ్బతిన్న ప్రాంతంలో పనులు చేపడతామని అన్నారు. 69వ గేటు ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు కదండి. ఇప్పుడు మన గేట్ ఇప్పుడు దిగింది, ఇది దిగిపోతాయి. ప్రస్తుతానికి రేపు లేపాలన్నప్పుడు దాన్ని ఇప్పుడు దీని మీద ఉండి కొద్దిగా లైన్ చేస్తే
అది అది ఇది రెండు ఇంకోటి మొత్తం 3 ఉన్నాయి. వెయిట్ వేసుకుంటున్నాం. క్యాప్ కాంక్రీట్ మిక్సీ కండిషన్ పైన క్లోజ్ చేస్తే జూలో పెట్టేసి అది మరి తర్వాత ఇంకా పర్మనెంట్గా ఇప్పుడు అట్లా అయిపోతుంది. మీరు కోఆర్డినేట్ చేసుకోండి. అప్పటికి ఎల్లుండికి మన గేట్లు ఎక్కించుకుంటే అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవలు లాగేసి పని కూడా ఇంక ఎల్లుండి పెట్టుకోవాలండి బయట. ప్రకాశం బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిది. అందులో కూడా పర్టికులర్గా టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టుకున్నటువంటి బ్యారేజ్ ఇది. లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది. అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు. దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు. అందుచేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం. ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి, ఒక పడవ అయితే క్రిందికి కొట్టుకుని పోయిందని చెప్తూ ఉన్నారు ఆ గ్యాప్లోంచి. మిగిలింది కూడా ఏంటనేది కూడా మనం ఎంక్వైరీ చేసుకుని దాన్ని కూడా పడవలను తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ 11,40,000 క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది. కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది, ఎల్లుండికి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ద్వారా అంచనా ఉంది. అంచేత రాబోయేటువంటి 2 రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకొని ఏదైతే ఆ పడవలు అంటే అది 4 పడవలు అని చెప్తూ ఉన్నారు, అది ఎంతవరకు 4, 3 అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడినటువంటి పడవలను కూడా 1-2 రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపలికి తీయాలి. ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కూడా కన్ననాయుడు గారు ఆల్రెడీ మనకు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. విజయవాడ వరద బాధితులకు నేనున్నానంటూ వైఎస్ జగన్ భరోసానిచ్చారు. 3 రోజుల నుంచి పరిస్థితి ఇలానే దయనీయంగా ఉన్నా తమను ఎవరూ పట్టించుకోలేదని వైఎస్ జగన్ గారితో చెప్పి వాపోయిన బాధితులు ప్రభుత్వ సహాయ చర్యలపై వైఎస్ జగన్ గారు ఆరా తీయగా పిల్లలకు కనీసం తిండి కూడా ఇవ్వలేదని వాపోయిన బాధితులు. దేవరాపల్లి ఇంతటి దౌర్భాగ్యం మరెక్కడా లేదని, డబ్బే ప్రధానమని, ప్రజల ప్రాణాలతో లెక్కలేదని స్వయాన జిల్లా కలెక్టర్ గారి సందర్శించి చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. మంగళవారం కొత్తపేట, ములగాకాలపల్లి, పెందనందిపల్లి, కలిగోట్ల, తారువ, మారేపల్లి తదితర గ్రామాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న విస్తృతంగా పర్యటించి అక్రమ చేపలు చెరువులను పరిశీలించిన అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడారు. దేవరాపల్లి మండలంలోని ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపుగా 1,500 ఎకరాల్లో అక్రమ చేపల చెరువులు వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుందని తెలియజేశారు. ఈ చెరువుల అన్ని ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారస్తులు దేవరాపల్లి మండలంలోని రైవాడ నీళ్లు అనువుగా ఉండటంతో రైతులకు డబ్బులు ఆశ చూపించి భూముల లీజులకు తీసుకొని చెరువులు త్రవ్వకాలు చేపట్టారని తెలిపారు. ఈ చేపల పెంపకం కొరకు మెత్తగా చనిపోయిన పశు మాంసం, చికెన్, గొర్రెలు, మేకలు వ్యర్థాలను మరియు బాండ్రెడ్స్ పెద్ద పెద్ద హోటల్స్ నుంచి వ్యర్థాలను తీసుకువచ్చి చేపలకు మేతగా వేస్తున్నారంటూ తెలిపారు. దీనివల్ల చేపలు తినే వారికి తీవ్రమైన రోగాలు, క్యాన్సర్ వచ్చి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. దీంతో పాటు చెరువుల ప్రక్కనే ఉన్న పశువులు, పాకలు, కల్లాలతో పాటుగా చెరువుల్లో వృధా నీటిని పొలాల్లోకి వదిలి పెడుతున్నారని, దీనివల్ల రైతులు వరి నాట్లు, గాపులు తీసినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతూ కాళ్లకు చర్మ వ్యాధులు వస్తున్నాయని తెలియజేశారు. జిల్లా దేవరాపల్లి మండలంలోని దాదాపు 1000 ఎకరాల్లోని అక్రమ చేపల చెరువులంటువంటివి తవ్వకాలంటువంటి చేపట్టి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈ చేపల చెరువులన్నీ కూడా పూర్తిగా అనాథరైజ్డ్గా ఎటువంటి అనుమతులు లేనటువంటి చెరువులు ఇక్కడ వ్యాపారం అటువంటి జరుగుతూ ఉంది. ఏలూరు, భీమవరం, విజయవాడ
గుడివాడ ప్రాంతాలకు చెందినటువంటి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి రైతుల దగ్గర భూములు లీజులకు తీసుకొని అడ్డగోలుగా వ్యాపారం అటువంటి చేస్తూ ఉన్నారు. ఈ చేపల పెంపకానికి ప్రధానంగా పశుమాంసం, గొర్రెలు, మేకలు, చికెను, అదేవిధంగా బ్రాండ్ ఎగ్స్, పెద్ద పెద్ద హోటల్లోని వేస్ట్ పదార్థాలని తీసుకొని వచ్చి ఇక్కడ చేపల పెంపకం అటువంటిది జరుగుతూ ఉంది. ఈ చేపల పెంపకం వల్ల ఈ చేపలు కానీ తింటే క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి జబ్బులు వచ్చి ప్రజలు చచ్చిపోతారు. ఇక్కడ డబ్బులు పరమావధిగా, ఇలా వ్యాపారాలు పరమావధిగా, ఈ లాభాలే పరమావధిగా తీసుకొని ఇక్కడ చేపల పెంపకం అటువంటి జరుగుతూ ఉంది. ఈ చేపల చెరువులు అక్రమంగా అరికట్టాలని చెప్పేసి మేము గతంలో అనేక సార్లు అధికారులు ఫిర్యాదులు చేశాం. ఫిషరింగ్ అధికారులు వాళ్ళకి డబ్బులు మామూలే ప్రధానమైనటువంటి కక్కుర్తిపడి వీళ్ళందరినీ వదిలేయటువంటి జరుగుతూ ఉంది. ఇక్కడ తహసీల్దార్ గారు, ఇక్కడ పోలీసులు వీళ్ళందరూ కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేయడం సందర్భాలు ఉన్నాయి. వ్యాన్లు పట్టి ఇచ్చి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము రిటర్న్ కంప్లైంట్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఎవరూ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు పిలిచారు, బైండ్ వర్లు చేశారు. వాళ్ళేమో ఇటువంటి పెంపకాలు చెయ్యం, మా తప్పు అయిపోయిందని చెప్పారు. అయినా కానీ వాళ్ళు ఎవరు వాళ్ళ తీరేటువంటిది పూర్తిగా మారలేదు. ఇప్పుడు చూస్తే ఈరోజు మొత్తం అన్ని చేపల చెరువుల్లోనే వ్యర్థ పదార్థాలు విపరీతంగా ఉన్నాయి. ఈ చేపల చెరువులు అక్రమంగా అరికట్టకపోతే ప్రజల ప్రాణాలటువంటివి లెక్క లేకుండా పోతుందనేటువంటిది మేము చెప్పాం. గతంలో కూడా విజిలెన్స్ అధికారులు పట్టించుకోవాలి, ఏసీబీ అధికారులు పట్టించుకోవాలి. ఆ విధంగా జిల్లా కలెక్టర్ గారే స్వయాన ఈ చేపల చెరువుల మీద విజిట్ చేసి వీటిని అరికట్టాలని చెప్పేసి మేము చెప్పాం. అయినా కానీ ఎటువంటి స్పందన అటువంటిది లేదు. దీనివల్ల తీవ్ర ప్రమాదం అనేది వస్తుంది. నాలుగోది, ఈ చేపల చెరువులకి రైవాడ్ ఇరిగేషన్ నీళ్ళు అటువంటివి పూర్తిగా వాడుతూ ఉన్నారు. ఈ రైవాడ్ ఇరిగేషన్ నీళ్ళు రైతుల పంట పొలాలకే సరిపోవట్లేదు మహాప్రభు అని చెప్పి రైతులు గొడవ చేస్తూ ఉంటే ఇక్కడ చెరువులు పూర్తిగా నింపుకొని చేపల చెరువులు వాడుకుంటుంటే ఇరిగేషన్ అధికారులు కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ చేపల చెరువుల్లో ఉన్నటువంటి వృధా నీరుని కాలువల ద్వారా పంట పొలాలకి వెళ్ళిపోతూ ఉంది. అక్కడ పంట పొలాల్లో రైతులందరూ అక్కడ ఉడుపులు ఉడుస్తూ ఉన్నారు, నాట్లు వేస్తూ ఉన్నారు. కాళ్ళు ఉరిచిపోయి పుల్లు వచ్చేసి ఆ పశువులు కాలువలు నీళ్లు తాగినా బక్కసిచ్చిపోయి చచ్చిపోయేటువంటి ప్రమాదం ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, పాలక వర్గాలు కళ్ళు మూసుకోకుండా ఇటువంటి ప్రజల ప్రాణాలని పరిగణలో తీసుకొని ఈ అక్రమ చేపల చెరువుల్ని వెంటనే నిషేధించాలి, ఇట్లా అరికట్టాలి, డిస్మెంటల్ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటన ఆయన స్వయంగా ప్రతి ఇంట్లోకి వెళ్లి వరద బాధితుల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు గాను ముందస్తుగా సమాచారం అందించినట్లయితే కనీసం ఇంట్లో సామాన్లు అయినా సర్దుకొని ఉండేవాళ్ళమని, ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా పూర్తిగా బట్టలు, బియ్యం, నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయిపోయాయని ఆయనకు వారి గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఒక మహిళ బ్రతుకు తెరువు కోసం 2 క్వింటాల బియ్యం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోగా అనుకోని విపత్కర పరిస్థితి పట్ల బియ్యం తడిసి ముద్దయిపోయాయని ఏం చేయాలో తెలియక బియ్యాన్ని ఇంట్లో ఆరబెట్టుకున్నారు. గతంలోని కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో వరదలు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి 10,000 రూపాయలు నష్టపరిహారాన్ని అందించామని, నిత్యావసర సరుకులు కూడా అందించామని, కనీసం మనుగురులో ఇంతవరకు రెవెన్యూ కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ కన్నెత్తి చూసిన పాపాన పోలేదు అంటూ ప్రభుత్వానికి ప్రజలపైన ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన కితాబు ఇచ్చారు. ఇప్పుడైతే మాత్రం పట్టించుకోరా, అప్పుడైతే మమ్మల్ని బాగా పట్టించుకుంటారా? ఛానల్ కింద పెట్టు. మరి
చెన్నైలోని విద్యార్థుల ఇళ్లలో 1000 మంది పోలీసుల సోదాలు 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా దాదాపు 1000 మందికి పైగా పోలీసు సిబ్బంది ఇటీవల చెన్నైలోని పోదేరు ప్రాంతంలో 500కు పైగా విద్యార్థుల నివాసాలలో సోదాలు చేశారు. కొన్ని గంటల పాటు తనిఖీలు చేపట్టి 500 గ్రాముల గంజాయి, 6 గంజాయి చాక్లెట్లు, 20 ml గంజాయి నూనె, స్మోకింగ్ పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని వార్తా కథనాలు తెలిపాయి. పలువురు కళాశాల విద్యార్థులను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. வேலு இது வாங்கிக்கங்க. ஃபார்ம் ஃபில் பண்ணி கொடுத்தா மட்டும் வாங்குங்க. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.